הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువుల దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు అపోస్తుడైన పౌలు మరి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, 2 Thessalonians, ఇది క్రీస్తు శకము 51, 52 మధ్యలో రాయబడింది. 3 అధ్యాయాలు ఉన్నాయి, 47 వచనాలు ఉన్నాయి. 2 Thessalonians has 3 chapters with 47 verses. ఈ చిన్న పత్రిక ఎంతో భావగర్భితమైన పత్రిక. రెండవ రాకడపై సరైన అవగాహన లేని వారికి రెండవ పత్రిక ద్వారా ఓ క్రియాపూర్వకంగా విశ్లేషణ చేస్తూ రాసిన పత్రిక. ఈ 47 వచనాల్లో దాదాపు ఈ 18 వచనాలు పైగా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ రెండవ రాకడను చూపిస్తూ ఉంది. దీన్ని 3 భాగాలు చేసుకుంటే ఈ 47 వచనాలని, మొదటి అధ్యాయంలో మరి ప్రియ కుమారుని రాకడ, గుర్తుంచుకోండి, ప్రియ కుమారుని రాకడ, యేసు ప్రభు వారి రెండవ రాకడ మొదటి అధ్యాయంలో. రెండవ అధ్యాయం ఏంటంటే నాశన పుత్రుని రాకడ, రెండవ అధ్యాయంలో నాశన పుత్రుని రాకడ. మూడవ అధ్యాయం ఏంటంటే సమాధాన ప్రభు యొక్క కృప. మొదటి అధ్యాయంలో ప్రియకుమారుని రాకడ, రెండవది నాశన పుత్రుడు రాకడ, మూడవది సమాధాన ప్రభు యొక్క కృప. కాబట్టి దీని అంశం ఏంటంటే శ్రమ పడుట, ప్రభు రెండవ రాకడ. రెండు కూడా అద్భుతమైన మాటలు. ఈ లోకంలో శ్రమ పడిన వారు ప్రభు రెండవ రాకడు, శ్రమ పడుట ప్రభు కొరకు శ్రమ పడిన వారికి రెండవ రాకడ ఉంటుంది. కాబట్టి ఆ కీవర్డ్స్ ఏంటంటే కీ థాట్, శ్రమలు, బుద్ధి చెప్పుట, సమాధానం కలుగుట. కీవర్డ్స్ ఏంటంటే రెండవ అధ్యాయము 15వ వచనం 2:15 నేను చదువుతున్నాను. 2:15 కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇది కీవర్డ్స్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారు మరి రెండవ రాకడ వచ్చేటప్పుడు జరిగే ఒక 5 కార్యాలు ఉన్నాయి. ఇక్కడ నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము 6 నుంచి 9 వరకు ఉన్నాయి. దీనిలో 5 కార్యాలు కనపడుతున్నాయి. ఏంటంటే 5 కార్యాలు అంటే, ఒకటి ఏంటంటే పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు ప్రభువారు. పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవు, మొదటి అధ్యాయము 6 నుంచి 9 వరకు చదివారంటే. రెండవది ఏంటంటే తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా వస్తారు, రెండవ పాయింట్. మూడవది ఏంటంటే మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేస్తాడు. చాలా స్పష్టంగా ఉందండి. చాలామంది హేళన చేస్తూ ఉంటారు. మనం చెప్పే మాటలు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని అవహేళన చేస్తూ ఉంటారు కదా. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికి ప్రతి దండన చేయనప్పుడు ఇంకోటి అంటాడు, మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమ. ఎవరైతే మిమ్మల్ని శ్రమపరుస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని కొడుతున్నారో, దూషిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, చంపుతున్నారో అంటున్నాడు, మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమ. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయం. ఎంత అద్భుతం అండి. శ్రమల్లో ఉన్నావా? దేవుని సేవలో చివాట్లు పడుతూ, దెబ్బలు తింటూ, గాయాలు పొందుతూ, అవమానం పొందుతూ, సర్వస్వాన్ని పోగొట్టుకొని జీవితంలో ఎలాంటి కూడా ఆశ లేకుండా నైరాశ్యంలో జీవిస్తున్నావేమో. నిరీక్షణ అంటాడు కదా, ఎవరైతే నిన్ను శ్రమ పడతారో వారికి శ్రమ కలుగుతుంది. అద్భుతమైన మాట అండి. కాబట్టి ఈ 3 అధ్యాయాలు మీరు చదివితే పరలోక దర్శనము మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంటుంది. యూ కెన్ సీ ది హెవెన్లీ గ్లోరీ.
ఇన్ ఎ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. తర్వాత ఈ రెండో పత్రికలో చాలా అద్భుత మాటలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో అంటున్నాడు, మరి దేవుని యొక్క పరలోకంలో ప్రవేశించడానికి మన పాపాలు మనం ఒప్పుకున్న తర్వాత ఆయన కృప ద్వారా, మొదటి అధ్యాయంలోనే అంటాడు కదా, 12 అంటాడు కదా, క్రీస్తు యొక్క ఈ కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందున్నట్లు. కదండి, అద్భుతంగా ఉంటుందండి. ఈ ఈ యొక్క ఈ మహిమ పొందిన తర్వాత అంటాడు కదా, మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఉంచాడు. ఎంత మంచి మాట అండి. దో వేర్ అన్వర్ది, లార్డ్ హ్యాస్ మేడ్ us worthy. తర్వాత ఈ రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో నిశ్చయముగా జరిగే 7 కార్యాలు చెప్పి ముగించేస్తాను. ఒకటి ఏంటంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడు బయటకు వస్తాడు. 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. కాబట్టి రెండవ రాకడకు ముందు నాశనపుత్రుడు మరి బయటికి వస్తాడు, అపవాది బయటికి వస్తాడు. రెండవది ఏంటంటే నాశనపుత్రుని ఆగమనము. మూడవది 2:4 దేవుని ఆలయము అపవిత్రపరచబడుతుంది, యెరూషలేము. 4వది సొంత కాలమునందు బయలుపరచుట కానీ అడ్డగించువారు ఉంటారు. ధర్మ విరోధి, అన్యాయంగా ఉండేవాడు అభివృద్ధిలో వెళ్తుంటాడు. ధర్మ విరోధి ప్రత్యక్షపరచబడుతుంటాడు. సూచక్రియలు, నాశనకరమైన మహత్కార్యములు జరుగుతూ ఉంటాయి ప్రభు రాకడ సమయంలో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన రాకడ సమీపంగా ఉంది, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది, అంతము సమీపంగా ఉందని విశ్వాసంతో, నిరీక్షణతో దేనైతే పట్టుకున్నామో దాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగవలసినాము. ఇక్కడ ఒక మాట ఏంటంటే, మరి ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తపడేవారు ఎవరంటే, చదువుతున్నాను 2:13, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలన మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, ఆత్మలో పరిశుద్ధపరచబడ్డామా? పాప క్షమాపణ పొందుకున్నామా? పరిశుద్ధాత్మలో జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుని అనుసంధానంగా మన జీవితం ఉందా? అంటున్నాడు కదా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమైన ప్రభువును నమ్ముట వలన రక్షణ పొంది ఉన్నారు. ఇది ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారు మధ్యాకాశంలో ప్రభు దగ్గర. కాబట్టి 3వ అధ్యాయంలో మరి పౌలు గారు కొన్ని మాటలు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నాడు. ఆజ్ఞాపిస్తున్నాను ఎందుకంటే ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించబడాలి. ఆ మాట వాడతాడు. ప్రభు వాక్యము, నువ్వు నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉన్నావేమో, ప్రభు వాక్యము శీఘ్రముగా ముందు యెరూషలేములో నీ కుటుంబంలో రక్షణ పొందిన వారికి ప్రకటించు, నీ బంధువులకు ప్రకటించు, నీ సొంత వారికి ప్రకటించు, నీ సంఘంలో ప్రకటించు, నీ గ్రామంలో అంటాడు కదా. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడ నిమిత్తం. ఈ 3 మాటలు అంటాడు. ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు 3 సార్లు అంటాడు. 4 అంటాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారు. ఏంటంటే ఆజ్ఞ ఏంటంటే ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాప్తి చెందాలి. సహోదరుడా, సోదరి, ప్రభు వాక్యము వ్యాప్తి చెందాలి అంటే దేవదూతల వలన కాదు, నీ వలన అవుతుంది, నా వలన అవుతుంది, రక్షించబడిన వారి వలన అవుతుంది. కాబట్టి 2వ మాట అంటాడు 3:7-6, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నాను. ఏంటంటే సువార్త బోధన ప్రకారం జీవించాలి, అక్రమంగా నడుచుకోకూడదు, అన్యాయంగా జీవించకూడదు, అబద్ధ జీవితం ఉండకూడదు, మోసకరంగా ఉండకూడదు, లోక న్యాయంగా ఉండకూడదు, లోకస్తుల్లాగా జీవించకూడదు. 3వ మాట అంటాడు 13లో, ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించున్నాను.
అంటాడు కదా, ఏంటంటే మనము యథార్థంగా ఉండాలని. కాబట్టి ఏంటంటే ఆత్మలో పరిశుద్ధపరచబడితే, సత్యమైన యేసు ప్రభు నమ్ముకుంటే రక్షించబడతావు, పాపములకు విడుదల కలుగుతుంది. అప్పుడు ఈ లోక యాత్ర ముగించాక ప్రభుత్వం ఉంటాము. ఇలాంటి అద్భుతమైన పత్రిక. ఈ దీనిలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదము, అభిషేకము, ఐశ్వర్యము సమస్తం కూడా ఆ మహాదేవుని కృప వల్ల, ఆ మహాకృప వలన నీకు నాకు కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, తండ్రి 2వ పత్రికలో అద్భుతమైన మాటలు మాకు ఇచ్చావు ప్రభువా. తండ్రి నాయన, ఈ మాటలు విని ప్రభువా నిర్లక్ష్యపరచకుండా తండ్రి ఆత్మలో పరిశుద్ధంగా జీవించేవారిగా, నీతిమంతుడైన యేసు ప్రభు నమ్ముకున్న వారిగా, వాక్యమును శీఘ్రముగా వ్యాప్తి చేసేవారిగా సంఘాన్ని ఆయత్తపరచమని, సంఘాన్ని ప్రభువా, సంఘంలో ఎక్కడెక్కడ ప్రభు సార్వత్రిక సంఘాల్లో ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉన్నదో ప్రభువా, ఆత్మలో పరిశుద్ధులుగా జీవించాలి, సత్యమైన ప్రభు నమ్ముకోవాలి, వాక్యాన్ని శీఘ్రంగా ప్రచురణ చేయాలి.